మనం ఏపీఎస్సి కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందు మనం గూగుల్లోని క్రోమ్ పేజ్ ఓపెన్ చేసి ఏపీఎస్సి అని క్లిక్ చేస్తాం. సో ఏపీఎస్సి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అటెన్షన్ ఫస్ట్ ఉంది డిపార్ట్మెంట్ టెస్ట్, అది క్లిక్ చేస్తాం. సో కొత్త వాళ్ళు అయితే ఇక్కడ మనం ఓన్లీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. సో ఇందులో కొత్త వాళ్ళు మనం ఏం చేస్తాం, డిపార్ట్మెంట్ టెస్ట్ ఉంది చూసారా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫ్రంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వాడు ఏవైతే ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ మనం ఫిల్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఫోటో అయితే 50 KB ఉండాలి, అదే సిగ్నేచర్ అయితే మనకి 30 KB లోపు ఉండేలా చూసుకోవాలి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి దీనికి ప్రివ్యూ అయితే మనకి ఓపెన్ అవుతుంది. టెస్ట్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఓటీపీఆర్ ఐడి అయితే ఓపెన్ అవుతుంది. ఆ సిరీస్ వరకు వచ్చేసరికి ఏపీ డిపార్ట్మెంట్ టెస్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి డి అనే సిరీస్తో మనకి నెంబర్స్ అనేవి ఓపెన్ అవుతుంది నెంబర్. సో తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనం క్యాప్చా, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చామో ఆ క్యాప్చా కూడా మనం పర్ఫెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనం గెట్ ఓటీపీ క్లిక్ చేస్తాం. గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ఓటీపీ అనేది మన కన్సర్న్ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ పైన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ పాస్వర్డ్ తోటి మనం లాగిన్ చేయాలి. సో ఏ విధంగా లాగిన్ అవ్వాలో ఇప్పుడు మరి చెప్దాం. సైట్లోకి అయితే మళ్ళీ అటెన్షన్ క్లిక్ అయ్యే దగ్గర మనం క్లిక్ చేస్తాం. డిపార్ట్మెంట్ టెస్టుల దగ్గర అక్కడ ఈ విధంగా అయితే మనం ఓటీపీఆర్ ఐడి మనకి ఏదైతే మన మెసేజ్ వచ్చిందో ఆ ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేస్తాం. అదేవిధంగా మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాం. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ టెస్ట్ ఓపెన్ అక్కడ ఓకే కొట్టిన తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అందులో డిపార్ట్మెంట్ టెస్ట్లో మనకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ ఫర్ అప్లైలో మనం ఏ టెస్ట్ అప్లై చేస్తున్నామో చూపించాలి. మనం ఈఓటీ జీఓటీ అనే 2 టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులు కూడా మనం అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ అయిపోతే ఇంకో ఎగ్జామ్ మనం అక్కడ యాడ్ చేసుకోవాలి. మనం ఎన్నైతే ఎగ్జామ్స్ చేస్తున్నామో అన్ని ఎగ్జామ్స్ కూడా అక్కడ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీజు 500 అయితే ప్రతి ఎగ్జామ్కి 500 రూపీస్ ఫీజు పే చేయాలి. మనం ఇక్కడ ఈఓటీ 141 ఒక ఎగ్జాము, జీఓటీ 88, జీఓటీ 97 అవి 2 ఎగ్జామ్స్. టోటల్గా వీటి యొక్క ఎగ్జామ్ ఫీజు 1500 ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 500 కలిపి మనకు 2000 అయితే అవుతుంది. థ్యాంక్ యూ.